మీరు కనుక నాతో డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వాలనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి అయితే నాతో కాంటాక్ట్ అవ్వచ్చు. సో మీకు అది ఎలా ఇన్స్టాల్ చేయాలి ఏంటనేసి టోటల్ ఇన్స్ట్రక్షన్స్ అనేది కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అయితే ఇచ్చాను, కాంటాక్ట్ మీ అనేసి. సో ఆ విధంగా మీరు నాకు కాంటాక్ట్ చేసి సో నాతో మాట్లాడచ్చు అనమాట. హలో ఈసెట్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు BSD తెలుగు టెక్. స్టూడెంట్స్, నేను ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ థింగ్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాను, ఓకేనా? సో ఈ వీడియో అయితే టీఎస్ ఈసెట్ ఆస్పిరెంట్స్కి అదేవిధంగా ఏపీ ఈసెట్ ఆస్పిరెంట్స్ కూడా చాలా ముఖ్యమైన వీడియో మొత్తం చూడడానికి అయితే ట్రై చేయండి, ఓకేనా? ఫస్ట్ మనం టీఎస్ ఈసెట్ స్టూడెంట్స్ గురించి డిస్కస్ చేస్తే టీఎస్ ఈసెట్ స్టూడెంట్స్కి లాస్ట్ 15 days టైం ఉంది. సో ఈ లాస్ట్ 15 daysలో మెయిన్గా ఏం చేయాలి అంటే, దాంట్లో మెయిన్గా మనం చూసుకున్నట్టయితే ఖచ్చితంగా ఇప్పటివరకు చదివిన కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఎంత వీలైతే అంతే రివైజ్ చేయాలి. అదేవిధంగా రివిజన్తో పాటు టెస్ట్ సిరీస్లు కూడా రాయాలి, మాక్ టెస్ట్లు కూడా రాయాలి, ఓకేనా? సో మనం మన పుల్లాస్ అకాడమీ తరపున అయితే తెలంగాణ వాళ్ళకి అదేవిధంగా ఏపీ వాళ్ళకైతే మాక్ టెస్ట్లు అయితే కండక్ట్ చేస్తున్నాము. ఈ మాక్ టెస్టులు రాయాలంటే ఏం చేయాలి, ఈ మాక్ టెస్ట్లో ఎన్రోల్ కావాలంటే ఏం చేయాలి, అదంతా కూడా వీడియో లాస్ట్లో చెప్తాను. సో దానికంటే ముందు ఇంపార్టెంట్ థింగ్ డిస్కస్ చేస్తాను. ఈ ఎగ్జామ్స్ అన్నీ మీకు ఇవ్వడంతో పాటు ఈ ఎగ్జామ్స్ ఎలా రాయాలి, రాసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఏం చేయాలి అని ఈ వీడియోలో అయితే క్లియర్ కట్గా డిస్కస్ చేయబోతున్నాను, ఓకేనా? సో గైస్, మీరు చూసుకోవచ్చు టైం టేబుల్ అయితే మనం ఓవరాల్గా అయితే 6 మాక్ టెస్ట్లు అయితే కండక్ట్ చేస్తున్నాము. దీంట్లో ఎంపీసీ గ్రాండ్ టెస్ట్లు 3 ఉన్నాయి, అదేవిధంగా మాక్ ఈసెట్ 2 ఉన్నాయి, ప్రీ ఈసెట్ 1 ఉంది. సో ఈ ప్రీ ఈసెట్ అయితే చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్. సో దీనికంటే ముందు మనం చూసుకున్నట్టయితే ఎంపీసీ గ్రాండ్ టెస్ట్ 1 100 మార్క్స్కి ఉంటుంది, ఎంపీసీ గ్రాండ్ టెస్ట్ 2 100 మార్క్స్కి ఉంటుంది, ఎంపీసీ గ్రాండ్ టెస్ట్ 3 100 మార్క్స్కి ఉంటుంది. ఈ 3 ఎగ్జామ్స్ కూడా 20, 22, 24th జూలై రోజు ఉన్నాయి. అదేవిధంగా మాక్ ఈసెట్ 1 200 మార్క్స్కి ఉంటుంది, మాక్ ఈసెట్ 2 కూడా 200 మార్క్స్కి ఉంటుంది. ఇది 26కి 28కి. సో ఫైనల్గా మనం ఈసెట్ ఎగ్జామ్ రాయబోయే ముందు ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ వచ్చేవరకు ప్రీ ఈసెట్ ఎగ్జామ్, ఇది వచ్చేవరకు August 1st ఉంటుంది. సో ఇది ఓవరాల్గా మన ఎగ్జామ్ టైం టేబుల్. సో గైస్, ఎగ్జామ్స్ రాసే ముందు ఒక ఇంపార్టెంట్ విషయం వినండి. ఏంటంటే, సో ఎవ్రీ ఎగ్జామ్ రాసిన తర్వాత ఏం చేయాలి, ఓకేనా? ఎవ్రీ ఎగ్జామ్ రాసిన తర్వాత ఏం చేయాలి? సపోజ్ మీరు 20 రోజు ఎంపీసీ గ్రాండ్ టెస్ట్ 1 ఎగ్జామ్ రాశారు. 100కి ఒక 40 మార్క్స్ వచ్చాయి, 60 క్వశ్చన్స్ రాంగ్ చేశారు. దెన్ మీరు నర్వస్ కావద్దు, అయ్యో నాకు 40 మార్క్సే వచ్చాయి అని నర్వస్ కావద్దు. మీకు మంచి అవకాశం దొరికింది. ఏంటంటే, మీరు ఎక్కడైతే రాంగ్ చేస్తున్నారో దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి మీకు ఒక మంచి అవకాశం దొరికింది. కాబట్టి ఏం చేస్తారంటే ఆ 60 క్వశ్చన్స్ మీద వర్కౌట్ చేయండి. ఫస్ట్ ఎగ్జామ్ 20కి ఉంది, సెకండ్ ఎగ్జామ్ 22కి ఉంది. ఈ ఎగ్జామ్ రాసిన తర్వాత మళ్ళీ ఈ ఎగ్జామ్కి వచ్చేవరకు మీకు అప్రాక్సిమేట్గా ఒక 2 days టైం దొరుకుతుంది. సో ఈ 2 daysలో మీరు ఏం చేస్తారంటే ఈ పేపర్ మీద వర్కౌట్ చేయాలి. ఆ పేపర్లో మీరు 60 క్వశ్చన్స్ రాంగ్ చేశారు. దెన్ ఏం చేయాలంటే ఆ 60 క్వశ్చన్స్ మీద వర్కౌట్ చేయండి. ఆ 60 క్వశ్చన్స్ మీద వర్కౌట్ చేసి నెక్స్ట్ మళ్ళీ వచ్చే ఎగ్జామ్ వరకు ఆ 60 క్వశ్చన్స్లో ఏ కాన్సెప్ట్ వచ్చినా కూడా మీరు రాంగ్ చేయకుండా వర్కౌట్ చేయండి. దెన్ ఏమవుతుందంటే 22ndకి మళ్ళీ ఎగ్జామ్ రాస్తారు, ఎంపీసీ గ్రాండ్ టెస్ట్. రాసిన తర్వాత ఇక్కడ 40 వస్తే ఇక్కడ మీకు ఖచ్చితంగా మీ స్కోర్ ఇంప్రూవ్ అవుతుంది. మీరు కనుక ఇక్కడ వర్కౌట్ చేసి ఉంటే ఖచ్చితంగా ఇక్కడ 40 వస్తే ఇక్కడ 60 డెఫినెట్గా వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ 22nd రోజు ఎగ్జామ్ రాశారు, రాసిన తర్వాత 100కి సపోజ్ ఒక 50 మార్క్స్ 60 మార్క్స్ వచ్చాయనుకోండి. దెన్ మళ్ళీ మీరు ఏం చేయాలంటే మళ్ళీ రాంగ్ చేసిన క్వశ్చన్స్ మీద మళ్ళీ వర్కౌట్ చేయండి. మళ్ళీ 2 days టైం ఉంటుంది. ఆ 2 daysలో రాంగ్ చేసిన క్వశ్చన్స్ మీద వర్కౌట్ చేయండి. అదేవిధంగా ప్యారలల్గా ఓవరాల్ రివిజన్ కూడా చేసుకుంటూ రండి. కానీ వర్కౌట్ అయితే డెఫినెట్గా చేయాలి. సో ఎగ్జామ్ రాయడం ఎంత ఇంపార్టెంటో ఎగ్జామ్లో మనం రాంగ్ చేసిన క్వశ్చన్స్ మీద వర్కౌట్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. ఎగ్జామ్ రాయడం వల్ల మన పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందో చూసుకోవచ్చు, అదేవిధంగా మనం ఎక్కడ మిస్టేక్ చేస్తున్నామో వాటన్నిటిని కూడా రెక్టిఫై చేసుకోవచ్చు. కాబట్టి ఎగ్జామ్ రాసిన తర్వాత ఏం చేయాలి, ఏవైతే రాంగ్ చేసామో వాటి మీద వర్కౌట్ చేయాలి. సో 22nd రోజు ఎగ్జామ్ రాశారు, అక్కడ 50 మార్క్స్ వచ్చాయనుకోండి. సో మళ్ళీ 24th ఎగ్జామ్ పోయే లోపు వాటి మీద వర్కౌట్ చేయండి. మామూలుగా మీరు ఈ మాక్ టెస్టులు రాయకుండా వెళ్తే సపోజ్ మీకు ఒక 90 మార్క్స్ వచ్చాయనుకోండి 200కి, ఈ మాక్ టెస్టులు మొత్తం రాసి ఎక్కడైతే మిస్టేక్స్ చేశారో ఆ మిస్టేక్స్ అన్ని రెక్టిఫై చేసుకుంటే, ఎక్కడైతే ఏ ఫార్ములా దగ్గర అయితే కన్ఫ్యూజ్ అవుతున్నారో, ఏ టాపిక్ దగ్గర అయితే ఇబ్బంది పడుతున్నారో అవన్నిటిని కూడా మీరు రెక్టిఫై చేసుకుంటే డెఫినెట్గా మీ స్కోర్ వచ్చేవారికి తక్కువలో తక్కువ 110 నుంచి 130 వరకు ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది. మీకు మీరే చూసుకోవచ్చు, ఫస్ట్ ఎగ్జామ్ నుంచి లాస్ట్ ఎగ్జామ్ వరకు ఎంత ఇంప్రూవ్ అవుతారో మీకే అర్థమవుతుంది, ఓకేనా? సో ఏ ఎగ్జామ్ రాయకుండా వెళ్తే 90 మార్క్స్ వచ్చిన స్టూడెంట్కు ఖచ్చితంగా అన్ని ఎగ్జామ్ రాసిన తర్వాత వెళ్తే 110 to 130 వస్తాయి. ఎలా వస్తాయంటే మిస్టేక్స్ని మీరు రెక్టిఫై చేసుకుంటారు. అదేవిధంగా మీకు తెలియకుండానే మీలోన మీకు ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అయిపోతుంది. అదేవిధంగా ఈసెట్ అంటే భయం పోతుంది, టైం మేనేజ్మెంట్ తెలుస్తుంది. అదేవిధంగా ఉన్న క్వశ్చన్స్ని ఉన్న టైంలో ఏ విధంగా చేయాలో మొత్తం కూడా ఓవరాల్గా ఈసెట్ అంటే భయం పోతుంది.
ఈసెట్ అంటే భయం పోతుంది. ఓకేనా? సో ఇది ఓవరాల్గా ఇంపార్టెన్స్ ఆఫ్ మార్క్ టెస్ట్. ఈ ఎగ్జామ్స్ అన్ని ఎవరు రాయొచ్చు అంటే ఈ పాండమిక్ సిచ్యువేషన్లో ఈసెట్ స్టూడెంట్స్కి హెల్ప్ చేద్దామన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మన పుల్లాస్ అకాడమీ తరపున అయితే ఫ్రీ ఈసెట్ కోచింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము ఫర్ ఈసెట్ 2021 ఆస్పిరెంట్స్. ఓకేనా? డిస్క్రిప్షన్లో అయితే యాప్ లింక్ ఉంటుంది. లింక్ మీద క్లిక్ చేసి మీకు కావాల్సిన కోర్స్ దగ్గరికి వెళ్ళి జస్ట్ కూపన్ అప్లై చేసే చాలు, మొత్తం కూడా ఫ్రీగా వస్తుంది. జస్ట్ ఒక 50 రూపీస్ రిజిస్ట్రేషన్ ఫీ అడుగుతుంది. ఓకేనా? జస్ట్ ఒక 50 రూపీస్ రిజిస్ట్రేషన్ ఫీ పే చేస్తే మీరైతే ఫుల్ కోర్స్లో అయితే ఎన్రోల్ అయిపోవచ్చు. ఫుల్ కోర్స్ అంటే ఓన్లీ ఎగ్జామ్స్ కాదు, దాంట్లో వీడియోస్ ఉంటాయి, మెటీరియల్స్ ఉంటాయి, వాటితో పాటు సబ్జెక్ట్ వైజ్ ఎగ్జామ్స్ ఉన్నాయి, అదేవిధంగా మాక్ ఈసెట్లు కూడా ఉన్నాయి. ఓకేనా? సో ఇది ఓవరాల్గా ఈ వీడియో గైస్. వీడియో నచ్చితే పక్కా లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి, మీ క్లాస్మేట్స్కి ఎవరైతే ఈసెట్ 2021 ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో షేర్ చేసే ప్రయత్నం కూడా చేయండి. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ BSD తెలుగు టెక్.